హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు నేను చెప్పబోయే స్టోరీ నా భార్య పార్ట్ 3. మీరు ఈ స్టోరీ విన్నారంటే మన సమాజంలో ఇలాంటి భర్త కూడా ఉంటాడా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే తన వల్ల తన భార్యకు సుఖం లేదని అతను ఏ భర్త చేయని పని చేశాడు. ఏం చేశాడో తెలియాలంటే స్టోరీ మొత్తం పూర్తిగా వినండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం పదండి. ఒకరోజు నైట్ నాకు రమ్య ఫోన్ రింగ్ అవ్వగానే మేలుకు వచ్చింది. నేను చూసేలోపు రమ్య ఫోన్ తీసుకొని స్క్రీన్ వైపు చూసి, మా ఇంట్లో వాళ్ళులే, నువ్వు పడుకో, నేను మాట్లాడొస్తా అని ఫోన్ తీసుకొని బాల్కనీకి వెళ్ళింది. టైం చూస్తే 11 అయింది. ఇప్పుడెందుకు చేశారు వాళ్ళు అని నాకు అనుమానం వచ్చి మెల్లగా నడుచుకుంటూ కిటికీ పక్కన నుంచున్నా. బాల్కనీలో చిన్న సోఫా ఉంది. రమ్య దానిలో కూర్చొని మాట్లాడుతుంది. నాకు క్లియర్గా వినబడుతుంది. చూడు విజిల్, నాకు మా ఆయనంటే చాలా ఇష్టం. ఆ రోజు జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నా. అందులో మొత్తం నా తప్పు ఉంది. ఏదో మందు మత్తులో అలా జరిగింది. మళ్ళీ అలా చేస్తానని అనుకోకు. ఇప్పటికే నేను ఈ విషయం విజయ్కి తెలిసినప్పుడు నన్ను మొహాన్ని అడిగితే ఏం చెప్పాలని భయపడుతున్నా. నన్ను మోసం చేసావు రమ్య అని విజయ్ అడిగితే ఆ క్షణమే నేను చనిపోవటమే. తనలాంటి మంచి భర్తని మోసం చేసి నేను బ్రతకలేను. దయచేసి ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. ఒకవేళ నా భర్తకి ఈ విషయం చెప్తావని నన్ను బెదిరించి లొంగ తీసుకోవాలి అనే నీ ప్లాన్ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే నా భర్త నన్ను నిందించినా నిలదీసినా కూడా మరుక్షణం నేను ఆత్మహత్య చేసుకుంటా, కానీ ఒక చెడ్డ భార్యగా తనతో కాపురం చేయను. ఫోన్ పెట్టేసి ఇకెప్పుడు చేయకు అని చెప్పగానే నా కళ్ళ వెంట నీళ్లు వచ్చేశాయి. పొరపాటున నేను ఆ రోజు జరిగింది నేను చూశానని రమ్యకి చెప్తామని చాలాసార్లు అనుకున్నా. చెప్పకపోవడం మంచిదైంది. రమ్య లోపలికి వచ్చేసరికి మళ్ళీ ముసుగు తన్ని పడుకున్నా. తను నా పక్కన పడుకున్న 5 నిమిషాలకి తన వైపు తిరిగి వెనక నుండి గట్టిగా వాటేసుకొని భుజంపై ముద్దు పెడుతూ ఉన్నా. నా కళ్ళల్లో నీళ్ళాగలేదు. ఇంతలో రమ్య ఒక్కసారిగా తల నా వైపు తిప్పి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటే తన బుగ్గలపై నా కళ్ళ నీళ్లు తగిలి ఒక్కసారిగా లేచి కూర్చొని లైట్ వేసింది. నేను గబగబా కళ్ళు తుడుచుకున్నా, కానీ నా ఫేస్లో ఉన్న బాధ కవర్ చేయలేకపోయా. రమ్య లేచి కూర్చొని నా ఫేస్ చూడలేక ఒక్కసారిగా ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగింది. తన గొంతులో కంగారు ఇంకా కోపం కూడా ఉన్నాయి. బహుశా తనకు తెలియకుండా ఏదైనా విషయం దాచిపెట్టానని కోపంగా ఉందేమో. నేనేం మాట్లాడకుండా తల అడ్డంగా ఊపి పడుకున్నా. మళ్ళీ భుజంపై తట్టి నేను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా పక్కకి తిరిగి పడుకుంటే ఏంటి అర్థం? నా దగ్గర కూడా మీరు ఈ మధ్య విషయాలు దాస్తున్నారన్నమాట. లేచి ముందు విషయం ఏంటో చెప్పండి, నన్ను విసిగించకుండా అని కోపంగా అడిగేసరికి నాకు కొంచెం భయం వేసింది. ఈ మధ్య అసలు నేను సుఖం పెట్టడం లేదు. ఇంత చిన్న వయసులోనే నేను నీకు సుఖం ఇవ్వలేకపోతున్నా, అదే నా బాధ అని అబద్ధం చెప్పా. ఓహ్, దానికి బాధపడాలా? ఆఫీస్లో ఈ మధ్య ఎక్కువ టైం పని చేస్తున్నారు కదా, బహుశా అందుకేమో. ఏం కాదులే, నేను మాత్రం చాలా హ్యాపీ. నేనేమైనా మిమ్మల్ని అంటే కదా ఆ విషయంలో అని పక్కకు తిరిగి పడుకొని నా చేతిని తన పొట్ట మీద వేసుకొని పడుకుంది రమ్య. మరుసటి రోజు నుండి రమ్య నా మీద ఒక కన్నేసి ఉంచుతుంది. నా ఫోన్ తీసుకొని గ్యాలరీ చెక్ చేయటం, ఏదైనా అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తే గమనించడం చేస్తుంది. నేను ఆ రోజు చెప్పిన అబద్ధం తను నమ్మలేదు. ఇంకా ఏదో వేరే రీజన్ ఉందని అనుకుంటుంది. కానీ నేను అసలు విషయం తనకి చెప్పకుండా మేనేజ్ చేస్తున్నా. అలా ఇంకో 3 నెలల వరకు నేను రమ్యని ఒక్కసారి కూడా సుఖపెట్టలేకపోయా. వెళ్ళి ఒకసారి డాక్టర్ని కలవచ్చు కదా అని అడిగినప్పుడు ఏదోలాగా మాట దాటేస్తున్నా. కానీ తను మాత్రం సుఖపడలేకపోతుంది. మీరేదో ఒక మార్గం ఆలోచించండి, ఇలా అయితే కష్టం నాకు అని చాలాసార్లు అంది నాతో. ఒకసారి మా పెళ్లి రోజు రమ్య నా చేత సెలవు పెట్టించి మేము బయటికి వెళ్ళి చాలా చోట్ల తిరిగి తిరిగి నైట్ అవ్వగానే ఇంటికి వెళ్లకుండా ఒక హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నాం. రమ్య బాత్రూమ్కి వెళ్ళినప్పుడు నేను కిందకొచ్చి బయట మెడికల్ షాప్లో 2 టాబ్లెట్స్ కొని వేసుకొని మళ్ళీ రూమ్కి వచ్చా. మేమిద్దరం అలసిపోయి ఉండటం వలన రమ్య వెంటనే నిద్రపోయింది. ఒక గంట ఉన్న తర్వాత తనే నిద్ర లేచి నా మీద పడి ముద్దులు పెడుతూ నన్ను పైకి లాక్కుంది. నాకు టాబ్లెట్ ఎఫెక్ట్ బాగా పనిచేసింది. ఒక గంట తర్వాత ఇద్దరం బాగా అలసిపోయాము. కళ్ళ నీళ్లతో నా వైపు తిరిగి 5 నెలల తర్వాత మీరు నన్ను సుఖపెట్టారు. రోజు ఇలా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాగా అని చెప్పి మళ్ళీ నన్ను ముద్దు పెట్టుకుంది. వేకువజామున 4 గంటలకి నాకు గుండెల్లో నొప్పిగా ఉంటే లేచి కూర్చొని మంచినీళ్ళు తాగి మళ్ళీ పనుకున్నా. అయినా నొప్పి తగ్గకుండా ఇంకొంచెం పెరిగింది. గుండెలపై చేయి వేసి మెల్లగా ఒత్తుకుంటూ ఉన్నా. నాకు తెలియకుండానే బాధతో ములుగుతుంటే రమ్య లేచి ఏమైంది అని కంగారుగా అడిగింది. గుండెల్లో కొంచెం నొప్పిగా ఉంది, గ్యాస్ ఫామ్ అయినట్లుంది అని చెప్పి నొప్పితో రుద్దుకుంటుంటే
రమ్య రిసెప్షన్కి కాల్ చేసి డాక్టర్ని అడిగింది. ఒక 5 నిమిషాల్లో డాక్టర్ వచ్చి నా కండిషన్ చూసి వెంటనే అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకెళ్లారు. మరుసటి రోజు మధ్యాహ్నం నేను హాస్పిటల్ బెడ్ మీద నా ఒంటి మీద మెడికల్ మెషిన్స్ ఇన్స్టాల్ చేసి పక్కన నా లైఫ్ లైన్ డిస్ప్లే ఉంది. నాకు మాట కూడా సరిగ్గా రావడం లేదు. గోడ మీద గడియారంలో టైం చూస్తే 4 అయింది. సాయంత్రం 4 గంటలకి, అంటే 24 గంటల తర్వాత నేను కోలుకున్నాను అన్నమాట. ఇంతలో పక్కనే డాక్టర్ నాతో నవ్వుతూ, యు ఆర్ ఆల్ రైట్ నౌ. మీ భార్య పొద్దున్నుండి ఏడుస్తూనే ఉంది. ఒక్కసారి మాట్లాడండి. ఇప్పుడే ప్రాబ్లం లేదు. మిమ్మల్ని రేపు 2 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేస్తాం అని చెప్పి బయటికి వెళ్ళాడు. వెంటనే రమ్య ఏడ్చుకుంటూ లోపలికి వచ్చి నా పక్కన కూర్చొని ఏం మాట్లాడకుండా ఏడుస్తుంది. మా పెళ్ళైన 7 ఏళ్లలో ఎన్నడూ తనని ఇంత బాధగా చూడలేదు. తనని హ్యాపీగా ఉంచాలని చేసిన చిన్న పొరపాటు తనని ఎంత బాధ పెట్టింది. కాసేపు తనని ఓదార్చి ధైర్యం చెప్పా తనకి. తను నాతో, ఎందుకండి మీరు అలాంటి పిచ్చి పనులు చేశారు? నేను ఏనాడైనా మిమ్మల్ని నా సుఖం కోసం బలవంతం చేశాను. ఇప్పుడు మీకేమైనైతే నా పరిస్థితి ఏంటి? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయనని నాకు ప్రామిస్ చేయి అని నా చేత ప్రామిస్ చేయించుకుంది. బయట మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీరే విషయం వాళ్ళతో చెప్పకండి, తప్పుగా అనుకుంటారు అని చెప్పింది. ఇంతలో లోపలికి విజిల్ రమ్ చేతిలో పార్సిల్ పట్టుకొని వచ్చారు. ఉదయం నుండి మీ ఆవిడ కూడా ఏం తినలేదు, ఇద్దరు తినండ్రా అని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిపోయారు. తర్వాత 2 రోజుల తర్వాత నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యా. తర్వాత రమ్య నాకు 500 పాకెట్ మనీ కూడా ఇవ్వటం మానేసింది. 100 రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నన్ను అడుగుతుంది. అంత కంట్రోల్లో పెట్టేసుకుంది నన్ను. కానీ నేను మాత్రం రమ్యని సుఖపెట్టలేకపోతున్నానే బాధ నా మనసులో అలానే ఉంది. ఒక నెల రోజుల తర్వాత బెడ్రూమ్లో ఉన్నప్పుడు రమ్య చేత్తో నా తల నిమురుతూ, విజయ్, నువ్వు ఇంతకు ముందులాగా యాక్టివ్గా లేవు, చాలా మూడీగా ఉంటున్నావు, ఏమైంది? నా దగ్గరేదో దాస్తున్నా నువ్వు అని అడగగానే, ఏం లేదు, ఆఫీస్ టెన్షన్స్ అంతే అన్నా. కానీ రమ్య నా చేతిని తన తల మీద వేసుకొని, నిజం చెప్పండి, మీరు మనసులో ఏదో బాధ పెట్టుకొని కుమిలిపోవటం నాకు ఇష్టం లేదు అని నా కళ్ళల్లోకి సూటిగా అడిగేసరికి ఇక తప్పించుకునే మార్గం లేకుండా పోయింది. తన కళ్ళల్లోకి సూటిగా చూడలేక తల వంచుకొని, నువ్వు సుఖంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటా. నన్ను వదిలేసి వేరే పెళ్ళైనా చేసుకో, లేక ఎవరినైనా బాయ్ ఫ్రెండ్స్ని అరేంజ్ చేసుకో, అంతేకాని నువ్వు నా ఎదురుగా ఇలా సుఖం లేకుండా ఉండటం నేను తట్టుకోలేను అని చెప్పి తిరిగి తన వైపు చూడకుండా లేచి బయటికొచ్చి సోఫాలో పడుకున్నా. లోపల రమ్య ఏడుపులు కాసేపు వినబడ్డాయి. తను ఏడుస్తున్నంతసేపు నాకు గుండె తరుక్కుపోతుంది. వెళ్ళి ఓదార్చడానికి నాకు ధైర్యం చాలట్లేదు. కాసేపు అయినాక లోపల నుండి ఏ సౌండ్ లేదు. తర్వాత వెళ్ళి చూస్తే రమ్య నిద్రపోతుంది. వెళ్ళి తనకి దుప్పటి కప్పి నేనొచ్చి సోఫాలో పడుకున్నా. తెల్లారి 6 గంటలకి రమ్య లేచి నన్ను నిద్రలేపి, వెళ్ళి బెడ్రూమ్లో పడుకోండి, ఇక్కడెలా నిద్ర పట్టింది మీకు అని చెప్పగానే మాట్లాడకుండా వెళ్ళి బెడ్రూమ్లో పడుకున్నా. తర్వాత 9 గంటలకి నన్ను నిద్రలేపి రెడీ అయి వెళ్ళమని చెప్పి తన స్కూల్కి వెళ్ళిపోయింది. ఆ రోజే నా జీవితంలో ఇంకో కోణంలో వెళ్ళడం స్టార్ట్ అయింది. సో ఇంకా ఉంది ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం. బాయ్.